హాయ్ ఎవ్రీవన్. ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. నా క్వశ్చన్ పేపర్లో 6th క్వశ్చన్లో ఉన్నటువంటి గద్య భాగం నుండి తీసుకున్న సందర్భ వాక్యాలు చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్ సోమదత్త చరితం, థర్డ్ లెసన్ సుహృద్భేద లెసన్ సందర్భాలు చదువుకున్నాము. ఇప్పుడు 4th లెసన్ భిషజో భైషజ్యం. భిషజో భైషజ్యం ఈ లెసన్లో 3 సందర్భాలు ఉంటాయి. ఈ 3 సందర్భాలలో ఒక సందర్భం ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ క్షణే క్షణే కిల పరీక్షీయతే బాలస్య దశ. క్షణే క్షణే కిల పరీక్షీయతే బాలస్య దశ. కవి పరిచయ, సందర్భ, భావ రాయాలి. కవి పరిచయ ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః పుల్లెల రామచంద్రుడు. గ్రంథః కథాత్రయీ. ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః పుల్లెల రామచంద్రుడు. గ్రంథః కథాత్రయీ. సందర్భః వృద్ధః యువకం ప్రతిభాషణం. వృద్ధః యువకం ప్రతిభాషణం. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః క్షణే క్షణే కిల పరీక్షీయతే బాలస్య దశ ఇతి భావః. నెక్స్ట్ సెకండ్ వన్ అరే మూర్ఖాః సర్వదా స్వసుఖ చింతైవ యుష్మాకం. అరే మూర్ఖ సర్వదా స్వసుఖ చింతైవ యుష్మాకం. కవి పరిచయ, సందర్భ, భావ రాయాలి. కవి పరిచయ ఫస్ట్ వన్ సెకండ్ వన్ సేమ్ ఉంటుంది. ఓకే, ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః పుల్లెల రామచంద్రుడు. గ్రంథః కథాత్రయీ. ఓకే, సందర్భః వైద్యః గ్రామీణం ప్రతిభాషణం. వైద్యః గ్రామీణం ప్రతిభాషణం. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. అరే మూర్ఖాః సర్వదా స్వసుఖ చింతైవ యుష్మాకం ఇతి భావః. అరే మూర్ఖాః సర్వదా స్వసుఖ చింతైవ యుష్మాకం ఇతి భావః. నెక్స్ట్ థర్డ్ వన్ స బాలః న కోప్యంత్యః తస్య పుత్రః సురేష ఎవ. స బాలః న కోప్యంత్యః తస్య పుత్రః సురేష ఎవ. కవి పరిచయ, సందర్భ, భావ రాయాలి. కవి పరిచయ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః పుల్లెల రామచంద్రుడు. గ్రంథః కథాత్రయీ. ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః పుల్లెల రామచంద్రుడు. గ్రంథః కథాత్రయీ. సందర్భః వెంకటరామేణ మృతబాలకదర్శన సందర్భః. వెంకటరామేణ మృతబాలకదర్శన సందర్భః. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః స బాలః న కోప్యంత్యః తస్య పుత్రః సురేష ఎవ ఇతి భావః. ఈ 3 సందర్భాలలో కవి పరిచయం ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. సందర్భ రాయాలి. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. ఓకే, ఈ గద్య భాగంలోని మనకు 3 లెసన్స్లో సందర్భాలు చదువుకుంటే సరిపోతుంది. ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్, 4th లెసన్. మన క్వశ్చన్ పేపర్లో 4 సందర్భాలు ఇస్తారు. మనము 2 సందర్భాలకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 3 మార్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.